మృతుడవంటే చచ్చిన వాడవే. ఎలా చచ్చారో తెలుసా? ఈ శరీరాన్ని క్షీణించిపోయి, శరీరం పాడైపోయి చచ్చిపోలే మీరు. డబ్బు ఉందనే అహంకారం, ఆస్తులున్నాయే అనే గొప్ప ఆలోచనలు, ఏమంటే నాకు ఘనత ఉంది, నాకు ఉద్యోగం ఉందనే ఆలోచనలు, లేకపోతే నాకు మంచి చదువు ఉంది, నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి బలం ఉంది, గుండె ధైర్యం ఉంది, బలం ఉంది. వీటి ద్వారా ఏమనుకుంటున్నాడో మనిషి తెలిసి ఈరోజు క్రైస్తవులతో సహా బ్రతుకున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎలా తెలుసా? వీటితో చచ్చిపోయారు. శరీర ఆలోచనలు, శారీరక సంబంధమైన ఆశలతో వాళ్ళు ఎలా అయిపోయారు? చనిపోయారు. ఇదే సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఆనాడున్న ఆ సంఘము ఎలా అయితే అనుకుందో, ఈరోజు ఉన్న సంఘాలు కూడా ఇలాగే అనుకుంటున్నాయి. అందుకే మిమ్మల్ని అంటున్నాడు దేవుడు, మనల్ని అంటున్నాడు దేవుడు, జాగరూకుడవై నువ్వు ఉండని ఎడలా. జాగరూకుడవై అంటే అప్రమత్తంగా.